ఇది విన్న పిల్లి ఆవు దగ్గరికి వెళ్లి ఇలా చెప్తుంది, గుర్రం ఇక్కడ ఉండాలనుకుంటలేదంట, యజమాని చాలా కష్టపెడుతున్నాడంట అండ్ ఇబ్బంది కూడా పెడుతున్నాడంట. ఇది విన్న ఆవు మేక దగ్గరికి వెళ్లి ఇలా చెప్తుంది, గుర్రం ఇక్కడి నుంచి వెళ్లిపోవాలనుకుంటుంది, యజమాని దాన్ని దారుణంగా కొడుతున్నాడంట అండ్ పాపం తినడానికి కూడా ఏం పెట్టట్లేదంట. ఇది విన్న మేక వెళ్లి కుందేలుతో ఇలా చెప్తుంది, గుర్రంకి ఇక్కడ ఉండడం ఇష్టం లేదంట అండ్ యజమాని కొరడాతో కొడుతున్నాడంట అండ్ తిండి కూడా పెట్టడంట అండ్ అందరి పని దాంతోనే చేయిస్తున్నాడంట. నాకు తెలిసి ఇక్కడి నుంచి గుర్రం రేపు పక్కా వెళ్ళిపోతుంది. కొంచెం సేపు తర్వాత ఆ ఫామ్ కి యజమాని దగ్గర పనిచేసే పాలేరు వస్తాడు. కుందేలు ఆ పాలేరుతో మాట్లాడుతూ ఇలా చెప్తుంది, మీ గుర్రం ఇక్కడ ఉండాలనుకోవట్లేదు, అది వేరే ఫామ్ చూసుకుందంట. గుర్రం అంటోంది ఆ ఫామ్ యజమాని చాలా మంచోడంట, కొట్టడం కాదు కదా పని కూడా తక్కువగా చేయించుకుంటాడంట అండ్ తిండి బాగా పెడతాడంట. ఇది విన్న పాలేరు పరిగెత్తుకుంటూ యజమాని దగ్గరికి వెళ్ళి, అన్న మన గుర్రం మనకు నమ్మక ద్రోహం చేస్తుంది, పొద్దున అన్ని జంతువుల్ని తీసుకొని వేరే ఫామ్ కి వెళ్ళిపోతుందంట. పాలేరు మాట విన్న యజమాని కోపంతో ఊగిపోతాడు. అదే